విరాట్ అసలు మాయని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మరి రాబోయే ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుంది? వెంటనే తెలుసుకుందాము. విరాట్ అయితే మాయని పెళ్లి చేసుకుని వెంటనే ఇంటికి తీసుకువస్తాడు. అసలు ఇదంతా కూడా కళ నిజమా అని చెప్పి చాలా మంది ఆడియన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా నిజమే. మరి అసలు ఏం జరిగింది? విరాట్ మాయని రెండో భార్యగా తీసుకువస్తే మరి చంద్ర పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా తెలుసుకుందాం. మరి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీ కంటే ముందుగానే మన ఛానల్లో అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇక మాయ అయితే ముందు నుంచే విరాట్ ని ఎప్పటి నుంచో కూడా నన్ను డిమాండ్ చేస్తూ ఉంది, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే ఆ బిడ్డని నేను నీకు దక్కనివ్వను, నీ తల్లి ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయి చూసుకో అని చెప్పి ఎప్పటి నుంచో మాయ అయితే డిమాండ్ చేస్తూనే ఉంది. ఇక విరాట్ కైతే చంద్రని మోసం చేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మాయని పెళ్లి చేసుకోవడం విరాట్ కి ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చెయ్యాలో తెలియక మాయని ఎంతో బతిమిలాడుకున్నాడు. కానీ మాయ మాత్రం ఎక్కడా కూడా తలవంచలేదు. చివరికి జగదీశ్వరి పరిస్థితి అయితే శృతి మించింది. ఆమె ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వీలైనంత త్వరగా ఆపరేషన్ జరగాలి అన్నారు. అలాగే హాస్పిటల్లో జగదీశ్వరి నా ప్రాణాలు దేవుడు ఎన్ని రోజులు ఉండాలి అని రాసి పెడితే అన్ని రోజులు ఉంటుంది, మీరేం భయపడకండి అని చెప్తూ ఉంటుంది. విరాట్ అయితే ఒకవైపు తల్లి ప్రాణం, మరొక వైపు చంద్రకి అన్యాయం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు. ఇక డాక్టర్ అయితే ఆమెను చాలా సంతోషంగా ఉంచండి, ఆమె మనసుకి బాధ కలిగించేది ఏది కూడా మీరు తెలియనివ్వకండి, జరగనివ్వకండి అని చెబుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్నటువంటి క్రాంతి, విరాట్ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు చూడాలని ఉంది అని చెప్పి జగదీశ్వరి అంటుంది. ఇక విరాట్ అయితే చేయిస్తాడు. ఇక క్రాంతి కూడా కాస్త ఆలోచించి ఇద్దరు అన్నదమ్ములు కూడా చేయందించుకుని ఇద్దరు కూడా కలిసిపోతారు. ఇక హాస్పిటల్ నుంచి జగదీశ్వరిని అయితే డిశ్చార్జ్ చేసేస్తారు. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా జోక్స్ వేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. కానీ ఒక్కరు మాత్రం ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి విచారిస్తూ ఉంటుంది. అది ఎవరో మీ అందరికీ కూడా తెలుసు, శాలిని. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అప్పుడే కలిసిపోయారే, మనం చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అయింది అని చెప్పి శాలిని అయితే ఒకవైపు బాధపడుతూనే ఉంటుంది, మరొక వైపు నటిస్తూనే ఉంటుంది. అత్తయ్య గారు, మీరు ఇలా ఉండడం నేను చాలా తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను అని చెప్పి శాలిని నటిస్తూనే ఉంటుంది. ఇక కామాక్షి, శృతి, చంద్ర అందరూ కూడా సంతోషంగా ఉంటారు. జగదీశ్వరి ఇంటికి వచ్చేసింది కోలుకొని అని చెప్పి. ఆ తర్వాత రోజు విరాట్ ఇంట్లో కనిపించడు. ఎక్కడికి వెళ్ళావని చెప్పి చంద్ర ఫోన్ చేస్తే నేను మాయని తీసుకువస్తున్నాను అంటాడు. ఇక మాయతో ఎంట్రీ ఇస్తాడు. మాయనైతే నిజంగానే పెళ్లి చేసేసుకుంటాడు. అలా మాయని, విరాట్ ని పెళ్లి దండలో చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా కంగు తింటారు. వాళ్ళ కాలు కింద ఉన్న భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది వారికి. ఒక్కసారిగా షాక్ అందరూ కూడా. ఇక చంద్ర పరిస్థితి అయితే మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఇక విరాట్ వాళ్ళ నాన్న ఏంట్రా ఇదంతా కూడా అని చెప్పి ప్రశ్నిస్తాడు. విరాట్ అయితే ఇంట్లోకి తీసుకువస్తాడు మాయని. అలాగే ఇద్దరు కూడా కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తారు. ఇక వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అయితే చాలా సీరియస్ అయిపోతాడు. నువ్వేంటి, ఏం చేశావు అని చెప్పి. అయితే నేను మాయని పెళ్లి చేసుకున్నాను నాన్న అని చెప్తాడు. ఇక ఎందుకు చేశావు, ఇలాంటి పని ఎందుకు చేస్తావు అని చెప్పి జగదీశ్వరి కూడా నిలదీస్తుంది. ఇక విరాట్ అయితే కామ్గా ఉంటాడు. ఇక మాయ అయితే మొదలు పెడుతుంది, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అనేది నేను చెప్తాను అని చెప్పి తను మొదలు పెడుతుంది. మొన్నటి వరకు ఈ విషయం 4 గోడల మధ్య ఉంది, ఇప్పుడు నలుగురికి తెలిసింది, నా జీవితం అల్లరి పాలైంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి విరాటే అని చెప్పి అందరికీ తెలిసింది, కాబట్టి నా ఫ్యూచర్ కోసం నేను విరాట్ ని పెళ్లి చేసుకోక తప్పలేదు అని చెప్తుంది. కానీ ఇంట్లో ఉన్నవారు ఎవ్వరు కూడా దీనికి ఒప్పుకోరు. అలాగే జగదీశ్వరికి అయితే విపరీతమైన కోపం వస్తుంది. ముందు ఈ మాయని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి అని చెప్పి బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. ఇక చంద్ర పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఆ మాటలు విన్న తర్వాత చంద్ర ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది. ఏం జరుగుతుంది అనేది కూడా తనకి అర్థం కాదు. విరాట్ ఇలాంటి పని చేస్తాడని తను కలలో కూడా ఊహించలేదు. అంతేకాదు జగదీశ్వరి కూడా విరాట్ గురించి ఎప్పుడు కూడా ఇలా ఊహించలేదు. అనుకోని విధంగా విరాట్ చేసిన పనికి వాళ్ళిద్దరు గుండెలు ముక్కలైపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో నానా గొడవ, నానా రచ్చ జరిగిన తర్వాత చివరికి మా అయితే ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఇంట్లో నుంచి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బయటకు వెళ్ళనత్తయ్య అని చెప్పి మా చంద్ర అయితే జగదీశ్వరికి మాట ఇస్తుంది. ఆ మాటకు కట్టుబడి ఇద్దరు కూడా తప్పకుండా ఇంట్లోనే ఉంటుంది. ఇక మాయ చేసే ఆగడాలు చూడలేక చంద్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది. విరాట్ ఏమో ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానని ఒకవైపు కుమిలిపోతూ బాధపడుతూ ఉంటాడు. మరొక వైపు చంద్ర ఏమో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కానీ మాయ వీళ్ళ బెడ్రూమ్ లో దూరి ఎంతో సంతోషంగా ఆ బెడ్ మీద డొల్లుతూ ఉంటుంది.
అది చూసిన చంద్రకి మాత్రం చాలా బాధగాను కోపంగాను అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి, తనకి సవతి వచ్చింది అన్న విషయాన్ని కూడా తను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో చంద్ర ఉండిపోతుంది. మరి చంద్ర ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఈ మ్యారేజ్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, అలాగే ఇంట్లో మాయని ఎలా చూస్తారు, విరాట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం.